ఛానల్కి లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ధర్మేంద్ర గారు అనారోగ్య కారణాలతో చనిపోయారండి. సో అయితే ఆయన ఐకానిక్ మూవీ షోలే ఏదైతే ఉందో దానితో సహా మొత్తం 300 సినిమాల్లో నటించారు. 1997లో ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో పాటు 2012లో పద్మభూషణ్ అవార్డు కూడా అందుకున్నారన్నమాట. సో అయితే ఆయన ధర్మేంద్ర గారి అసలు పేరు ధరమ్ సింగ్ డియోల్ అండి. ఈయన హర్యానాలోని లుధియానాలోని నస్రాలి అనే గ్రామంలో 1935 డిసెంబర్ 8వ తారీఖున జన్మించారన్నమాట. 1960లో వచ్చిన దిల్ బి తేరా హమ్ బి తేరా అనే చిత్రంతో సినిమా ఎంట్రీ ఇచ్చారండి. యాక్షన్ కింగ్ గా పేరుగాంచిన ధర్మేంద్ర గారు 1997లో ఫిల్మ్ఫేర్ జీవన సాఫల్య పురస్కారంతో పాటు అలాగే ఆ తర్వాత 2005లో బీజేపీలో చేరి రాజస్థాన్లోని బికనేర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో పద్మభూషణ్ కూడా ఇచ్చేశారు ఆయనకి. అయితే సినిమాల్లోని షర్ట్లెస్ ట్రెండ్ని స్టార్ట్ చేసింది సాధారణంగా బాలీవుడ్ సినిమాల్లో మన సల్మాన్ ఖాన్ అనుకుంటారు చాలా మంది. కాదండి, మన ధర్మేంద్ర గారు షర్ట్లెస్ ట్రెండ్ని తీసుకొచ్చింది ఫస్ట్ ఈయనే. పూల్ ఔర్ పత్తర్ అనే సినిమాలో ఒక ముసలామె చనికి వణుకుతుంటే ఆమెకి షర్ట్ తీసి ఇస్తారు ఆయన. ఆ సినిమాతో పాటు ఆయన కెరీర్నే మార్చేసింది ఆ సన్నివేశం అన్నమాట.